అందరికీ నమస్కారం. నేను మీ జగన్మోహిని. తెలుగు సౌరభాలు ఛానల్‌కి అందరికీ స్వాగతం పలుకుతూ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారిచే నూతనంగా రూపొందించబడినటువంటి 10వ తరగతి తెలుగు పాఠ్య పుస్తకంలో 3వ పాఠం శతక మాధుర్యానికి సంబంధించి ఇంతకుముందు మొదటి వీడియోలో మొదటి పద్యము దాని ప్రతిపదార్థం తెలుసుకున్నాం. ఈ రెండవ వీడియోలో రెండవ పద్యం దాని ప్రతిపదార్థం తెలుసుకుందాం. దీని రచన ధూర్జటి. ఇది కాళహస్తీశ్వర శతకం నుంచి తీసుకొనబడింది. ఆ పద్యం దాని ప్రతిపదార్థాన్ని మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఇది శార్దూల వృత్తానికి సంబంధించినటువంటి పద్యం. లేవో గానల దంత మూల ఫలముల్, లేవో గుహల్ తోయముల్, లేవో ఏరుల వల్లవాస్తరణముల్, లేవో సదాయాత్మలో, లేవో నీవు విరక్తులన్ మనుపజాలి పొంది భూపాలురన్ సెవల్సేయగబోదురేను భోజనుల్ శ్రీకాళహస్తీశ్వర. ఇది పద విభజన చూడండి. లేవో గానల గంధమూల ఫలముల్, లేవో గుహల్ తోయముల్, లేవో ఏనుల వల్లవాస్తరణముల్, లేవో సదాయాత్మలో, లేవో నీవు విరక్తులన్మనుపజాలింపొంది భోపాలురం సేవల్సేయగబోదురేలొకో జనుల్ శ్రీకాళహస్తీశ్వర. దీని ప్రతిపదార్థం చూద్దాం. శ్రీకాళహస్తీశ్వర. శ్రీకాళహస్తీశ్వర అంటే కాళహస్తిలో వెలిసిన ఓ ఈశ్వర, కాళహస్తిలో వెలిసిన ఓ ఈశ్వర, కానలన్. కానలన్ అంటే అడవులలో, కందమూల. కందమూల అంటే దుంపలు. కందమూల అంటే దుంపలు. ఫలముల్. ఫలముల్ మీన్స్ పండ్లు. లేవో. పండ్లు లేవో. ఈ లేవో అనేది సంధి లేవు ప్లస్ ఓ అని వస్తుంది అన్నమాట. లేవు ప్లస్ ఓ. లేవో అంటే ఉన్నాయి కదా. ఇక్కడ లేవో అనేది లేవా అని క్వశ్చన్ కింద రాసుకోవాలి మనం అర్థంలో. లేవా అంటే బ్రాకెట్ లో ఉన్నాయి కదా. ఓకే, చూడండి. శ్రీకాళహస్తీశ్వర అంటే కాళహస్తిలో వెలిసిన ఓ ఈశ్వర, కానలన్ అడవులలో, కందమూల దుంపలు, ఫలముల్ పండ్లు, లేవో. లేవు ప్లస్ ఓ అంటే లేవో లేవా అంటే ఉన్నాయి కదా. నెక్స్ట్ ఇక్కడికి ఒక లైన్ అయింది. ఓకే, రెండవ పాదం చూడండి. ఇది ప్రతిపదార్థం రాసినప్పుడు పదాలు అటు ఇటుగా వస్తాయి. అర్థవంతంగా మనం మార్చి రాసుకోవాలి. గుహల్. గుహల్ అంటే గుహలు. లేవో ఇందాకట్లాగే ఉన్నాయి కదా. గుహలు ఉన్నాయి కదా. ఏరులన్. ఏరులన్ అంటే నదులలో. తోయముల్ అనేది ఇప్పుడు రాయాలన్నమాట. నదులలో తోయముల్. తోయముల్ అంటే ఏమిటి? నీళ్లు. నీళ్లు. లేవు ప్లస్ ఓ అంటే లేవా, ఉన్నాయి కదా. ప్రతిసారి ఇవన్నీ రాయక్కర్లేదు. లేవో ఉన్నాయి కదా అని రాసుకోవచ్చు. గుహల్ లేవో ఉన్నాయి కదా, గుహలున్నాయి. ఏరులన్ నదులలో, తోయముల్ నీళ్లు, లేవో ఉన్నాయి కదా. తర్వాత పల్లవ ప్లస్ ఆస్తరణముల్.
పల్లవ ప్లస్ ఆస్తరణముల్ అంటే లేత చిగుళ్ళు, అంటే గడ్డి మొదలైనటువంటివని మాట. ఉండడానికి, తపస్సు చేసుకోవడానికి మెత్తటి చిగుళ్ళు, లేత చిగుళ్ళు ఉన్నాయి కదా, లేవు ప్లస్ ఓ అంటే లేవా, బ్రాకెట్ లో ఉన్నాయి కదా, ఇది అర్థం అవడం కోసం బ్రాకెట్ లోది. లేవో అని, లేవా అని రాస్తే సరిపోతుంది అనమాట ప్రతిపదార్థం రాసేటప్పుడు. పల్లవాస్తరణములు అంటే లేత చిగుళ్ళు, లేవో ఉన్నాయి కదా. తర్వాత నీవు, పదాలు ఇటు అటు వస్తాయని చెప్పాను కదా, అలా చూసుకుని రాసుకోవాలి. నీవు అంటే నీవు, విరక్తులన్, విరక్తులన్, విరక్తులంటే ఎవరట, సన్యాసులు, సర్వము తెలుసున్నటువంటి వాళ్ళు సన్యాసులు. నీవు సన్యాసులను మనుపన్, ఇది సంధి పదం, మనుపన్ ప్లస్ చాలిన్ ప్లస్ పొంది, మనుపజాలిన్ పొంది అన్నాడు కదా పద్యంలో. మనుపన్ ప్లస్ చాలిన్ ప్లస్ పొంది అంటే మనుపడం అంటే బ్రతికించడం. బ్రతికించగలవాడవై నీవు విరక్తులను, సన్యాసులను మనుపన్ ప్లస్ చాలిన్ ప్లస్ పొంది అంటే బ్రతికించగలవాడివై సదా, సదా మీన్స్ ఎల్లప్పుడు, సదా అంటే అర్థం ఏమిటి, ఎల్లప్పుడు, ఆత్మలో, ఆత్మలో అంటే మనసులో, మనసులో లేవో, లేవో అంటే లేవా అంటే ఉన్నావు కదా, ఇక్కడ ఉన్నాయి కాదు, ఉన్నావు కదా, నీవు అంటున్నారు కదా, ఉన్నావు కదా. ఎల్లప్పుడూ సన్యాసులను బ్రతికించడానికి, సన్యాసులు అంటే తపస్సాలు, ఋషులు, మహర్షులు, వీళ్ళందరూ కూడా వాళ్ళని రక్షించడానికి నువ్వు ఉన్నావు కదా. అయినా, అయినా భూపాలురన్, భూపాలురన్ అంటే రాజులను, భూపాలురన్ అంటే రాజులను సేవలు ప్లస్ చేయగన్. సంధి పదాలు ఇలా చూపించాలి ప్రతిపదార్థం రాసేటప్పుడు. సేవలు ప్లస్ చేయన్, సేవలు చెయ్యడానికి, సేవలు చెయ్యడానికి జనుల్, జనుల్ అంటే ఎవరు, జనులు, ప్రజలు. జనులు పోదురు ఏలా ఒకో, పోదురు ప్లస్ ఏలా ప్లస్ ఒకో, ఎందుకు వెడతారో, ఎందుకు పెడతారో కదా. ఇది దీని యొక్క ప్రతిపదార్థం. ఇది నేను బోర్డు ఒకేసారి రాద్దాం అంటే సరిపోదని ఇలా పద్యం రాసి రబ్ చేసి మీకు రాసి చూపించాను. ఇది జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇవి కంఠస్థ పద్యాలు, 1వ పద్యం, 2వ పద్యం, ఇంకొకటి 5వ పద్యం అనుకుంటాను. దాన్ని కూడా మనం ప్రతిపదార్థం తెలుసుకుందాం. ఇది ఇలాంటిదే మనకి ఇది వరకు టెక్స్ట్ బుక్ లో ఇంకొక పద్యం ఇచ్చాడు. ఊరూరన్ జనుల్ భిక్షమిడరో యుండన్ గుహల్ కల్గవో చిరానీకము వీధులందొరకదో సీతామృత స్వచ్ఛవాహ్పూరం వేరుల పారదో తపసులం బ్రోవంగ నీవోపవో చారంబోవుదురేల రాజుల జనులు శ్రీకాళహస్తీశ్వర. ఏం దానికి దీనికి ఒకటే అర్థం వస్తుందన్నమాట. అంటే ఏమిటి, ఉండడానికి గుహలున్నాయి, తాగడానికి నదుల్లో నీళ్లున్నాయి, తపస్సు చేసుకోవడానికి చక్కటి పచ్చగడ్డి పరుచుకున్నటువంటి ప్రకృతి మనకి ఉంది, అటువంటి ప్రదేశం ఉంది తపస్శాలులను రక్షించడానికి.
వాళ్ళు చేసినటువంటి తపస్సును అనుగ్రహించి వరాలు ఇవ్వడానికి నువ్వున్నావు. మరి ఇవన్నీ ఉండగా కొంతమంది ఈ భగవద్ధ్యానంలో ఉండకుండా ఎందుకు ఈ రాజుల్ని ఆశ్రయిస్తారో కదా అని దైవత్వాన్ని గురించి, దేవుని యొక్క గొప్పతనాన్ని గురించి ఈ పద్యంలో మనకి దూర్జటి వివరించాడు. భావం రాసేటప్పుడు నేను మొదటి పద్యంలో చెప్పాను, పక్కనున్న అర్థాలన్నీ రాసేయక్కర్లేదు, పద్యాన్ని అర్థం చేసుకుని రాస్తే సరిపోతుంది. ఓకే, విన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ.